టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారత్ అమెరికా బంధం చల్లబడింది. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన. మోదీ తేరీ ఖబర్ కుదేగి నినాదాలు చేసినందుకు కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పెద్ద ఎత్తున విదేశీ మాదక ద్రవ్యం ఆదా అయింది స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. బృందావన్లోని బాంకి బిహారీ ఆలయ నిర్వహణకు సంబంధించిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు. మధుర జిల్లా మెజిస్ట్రేట్ ఆలయ నిర్వహణ కమిటీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ. మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించండి ప్రజలను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్. కుంభమేళా వైభవంగా నిర్వహించబడుతుంది స్పష్టం చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామే. మీ ఇంటి పంచాయతీలో నన్నెందుకు లాగుతారు కవితపై జగ్గారెడ్డి ఆగ్రహం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి నివాళులర్పించిన వైసీపీ నేతలు. ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి గెలిచిన సర్పంచులకు అండగా ఉంటాం భరోసానిచ్చిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రివర్గం ఆమోదం లేకుండానే కూటమి ప్రభుత్వం అప్పులు వైకాపా నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్. దేశంలో మరింతగా పెరిగిన బంగారం ధరలు 2 లక్షల మార్కు దాటిన వెండి. ధర్మశాల టీ20లో టీమిండియా ఆదర్శ్ దక్షిణాఫ్రికాపై ఘన విజయం 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా. భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు ప్రస్తుతం చల్లగా గడ్డకట్టినట్లుగా మారాయని అమెరికాకు చెందిన ప్రముఖ భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 3 దశాబ్దాలుగా ఎంతో శ్రమించి నిర్మించుకున్న ఈ భాగస్వామ్యాన్ని ఇటీవల కాలంలో అమెరికా తీసుకుంటున్న కొన్ని విధాన నిర్ణయాలు దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు. షికాగోలో జరిగిన ఇండియా అబ్రాడ్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం బయట ఉన్న వాతావరణం ఇరు దేశాల మధ్య సంబంధాలకు సరిగ్గా సరిపోతుంది కాస్త చల్లగా గడ్డకట్టినట్లుగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైన భారత్తో సంబంధాలు వాస్తవానికి మరింత వెచ్చగా బలంగా ఉండాలని కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మోదీ తేరీ ఖబర్ కుదేగి నినాదాలు చేసినందుకు కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలని లోక్సభలో ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖార్గే నుండి జవాబుదారీతనం కోరుతూ బీజేపీ తీవ్ర గందరగోళం మధ్య ఉభయ సభల్లో కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. రామ్లీలా మైదాన్ ర్యాలీలో ప్రధానమంత్రి మరణాన్ని కోరుతూ నినాదాలు చేసినట్లు ఆరోపణ రావడంతో వివాదం చెలరేగింది. बीजेपी की ओर से एनडीए की ओर से कभी भी
किसी का नाम लेकर के किसी का माँ पिताजी को या किसी नेता को मौत से घाट उतरने के लिए कभी भी नहीं कहा। वैसे भी हम लोग जितना भी एक दूसरे के विरोधी हो, फिर भी हम विश करते हैं। बीमार होने पर, जन्मदिन या कोई ऐसा अवसर होता है तो हम लोग एक दूसरे के प्रति सम्मान से हम विश करते हैं। हम एक दूसरे को इज्जत देते हैं। राजनीतिक लड़ाई अलग है, लोकतंत्र में राजनीति करने का अधिकार है और एक दूसरे को हम अलग अलग तरीके से क्रिटिसाइज करते हैं, एक दूसरे के विरोध करते हैं, लेकिन कभी भी जान से मारने के लिए कोई ना सोचता है ना बोलता है। ये किस तरीके के मानसिकता है जो विरोधी को जान से मारने के लिए खुलेआम ऐलान करते हैं। देश के प्रधानमंत्री 140 करोड़ भारत के विश्व के सबसे बड़ा लोकतंत्र भारत देश का प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी को दुनिया मानते हैं, देश के लोग मानते हैं, और उसमें कुछ विपक्ष के लोग प्रधानमंत्री को अगर जान से मारने के लिए कहता है तो ये बहुत ही दुखद और अफसोस की बात है। सिर्फ खंडन करने से नहीं होगा। पार्लियामेंट में कांग्रेस अध्यक्ष और कांग्रेस के नेता प्रतिपक्ष माफी मांगना चाहिए, देश से माफी मांगना चाहिए। పార్లమెంట్ కా ఫ్లో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న స్థితిని పరిశీలిస్తే పెద్ద ఎత్తున విదేశీ మాదక ద్రవ్యం ఆదా అయిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. స్వతంత్రంగా చూస్తే దిగుమతులు 8% తగ్గాయని తెలిపారు. ఇంధన రంగాన్ని పరిశీలిస్తే గత 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ పదవీ కాలంలో జరిగిన ప్రమాణం గణనీయమైన పరివర్తన ప్రతిబింబిస్తోందన్నారు. देश की बढ़ती हुई अर्थव्यवस्था के हिसाब से देखिए तो बहुत बड़े पैमाने पे फॉरेन एक्सचेंज सेविंग हुई है, पर स्टैंड अलोन फिगर भी देखें तो 8% इंपोर्ट घटा है। दो आपकी जानकारी के लिए, क्योंकि आप सब इकोनॉमिक जर्नलिस्ट भी हैं, हमने जो देखना चाहिए ऐसे कि कोल की रिक्वायरमेंट क्या ग्रो कर रही है। पहले कितना कोल इंपोर्ट होता था, आउट ऑफ हाउ मच, और अब जो ग्रोथ हो गई है उसके हिसाब से अगर सेम ट्रेंड लाइन रहती तो ग्रोथ आज लगभग 2 गुना होता, पर उसके सामने कोल की ग्रोथ बहुत ही साधारण रही है। वो जो कोस्टल प्लांट्स वगैरह हैं, आपको ध्यान होगा कोल लिंकेजेस कैसे होते थे, यानी एक प्लांट जो समुद्र के नजदीक है उसमें कोयला छत्तीसगढ़ से जाता था, और जो छत्तीसगढ़ कोयल माइन के नजदीक प्लांट है उसमें पोर्ट पे माल विदेश से इंपोर्ट होके ट्रेन से जाता था। एक ही समय पे ट्रेन दोनों तरफ, एक तरफ कोयला लेके जा रही है, दूसरी तरफ भी कोयला लेके जा रही है। हमने रैशनलाइज किए कोल लिंकेजेस, और उस समय 2014-15 में 5,000 करोड़ से अधिक बचा था देश का। और ये सब जो मैं बचत बता रहा हूं, ये सब पारदर्शिता, ये अल्टीमेटली कंज्यूमर को लाभ दिए। बिजली के दाम ज्यादा ना बढ़े, बिजली के दाम नियंत्रण में रहे, संतुलन में रहे, इसकी भी चिंता की गई। सोलर पावर, जैसे मैंने बताया, पिछले 11 वर्षों में 46 गुना बढ़ा है, 46 टाइम्स। आज 100 गीगावाट से ज्यादा हो गया है ना, 127 गीगावाट, तो 46 गुना, जो 1.5 गीगावाट जो था, 1.5 गीगावाट 46 टाइम्स बढ़ा है। బృందావన్లోని బాంకి బిహారీ ఆలయ నిర్వహణకు సంబంధించిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. మధ్య జిల్లా మెజిస్ట్రేట్ ఆలయ నిర్వహణ కమిటీ మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై ఆలయ పూజారుల తరపు న్యాయవాది తన్వి దూబే మాట్లాడారు. బాంకే బిహారీ ఆలయంలో పనిచేసే గోస్వాములు మరియు సేవాతుల తరపున ఈ పిటిషన్ దాఖలు చేయబడిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ కొన్ని చర్యలు తీసుకున్నందున ఇది దాఖలు చేయబడిందని పేర్కొన్నారు.
जो आज पिटिशन लगी थी सुप्रीम कोर्ट में, उसमें जो पिटिशनर हैं वो गोस्वामी, जो सेवायत हैं, जो मंदिर में सेवा करते हैं बांके बिहारी की, उनकी तरफ से लगाई गई थी। और इसीलिए लगाई गई थी बिकॉज कुछ एक्शंस हैं हाई पावर कमेटी के, जो सुप्रीम कोर्ट के ऑर्डर के बाद कॉन्स्टिट्यूट हुई थी, जिसमें कि दर्शन टाइम जो है मंदिर का वो चेंज कर दिया गया। एक देहरी पूजा होती है मंदिर की, उसको बंद कर दी गई, तो उसको चैलेंज करने के लिए ये पिटिशन लगाई गई थी। मंदिर का आज हमने वही सबमिशन दिया कि मंदिर का टाइमिंग, बांके बिहारी ऐसा मंदिर है जहाँ पे मंगला आरती नहीं होती, बिकॉज भगवान को वहाँ पे एक चाइल्ड के रूप में वहाँ पे पूजा होती है। तो और समर टाइमिंग वहाँ अलग रहता है, विंटर टाइमिंग वहाँ पे अलग रहता है। और ये सारे टाइमिंग्स में कुछ 1 घंटे से 1.5 घंटे का डिफरेंस अब जो नए टाइमिंग के हिसाब से आ गया है। जैसे पहले 7:45 खुलता था, अब वो 7 बजे खुलने लग गया है। तो उससे हमने कोर्ट को एक्सप्लेन करा कि जो इंटरनल रिचुअल्स मंदिर के अंदर होते हैं टेम्पल खुलने से पहले, वो सारे रिचुअल का टाइमिंग भी बदल गया है। जब डीटी की सुबह उठ के जो पूजा होती है या रात में सोने से पहले पूजा होती है, उसका टाइम भी बदल गया, अब ऑर्डर्स के बाद बदल गया है। तो ये सारी चीज़ों पे हमारा मुख्य चैलेंज था। और देहरी पूजा एक ऐसा रिचुअल है जो कि सिर्फ बांके बिहारी मंदिर में एक बहुत ही पेक्यूलियर रिचुअल है। एंड इस रिचुअल में देहरी जो एंट्रेंस ऑफ द डोर होता है, उसको चरण माना जाता है भगवान का, जहाँ पे पूजा होती है। बट जब ये पूजा होती है, जब एंटायर क्राउड को एंट्री उस जगह पे नहीं होती, वो पूजा तभी होती है जब मंदिर बंद कर दिया जाता है। तो उस पे भी हमारा एक बहुत बड़ा चैलेंज था कि इस पूजा को अब रोक दिया गया है, पर ये एक बहुत बड़ा रिचुअल है जो सालों से चला आ रहा है। और ऐसे रिचुअल को अगर रोक दिया तो वो डायरेक्टली एक कॉन्ट्रोवेंशन है एसेंशियल रिलीजियस प्रैक्टिसेस पे। तो आज सुप्रीम कोर्ट ने इस पिटिशन में नोटिस इशू करा है एंड अभी ये जनवरी में लगाया है। तो लेट्स सी व्हाट। మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల్ని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల్ని కోరారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. ఈ రోజు అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు వస్తున్నాయని తెలిపారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయన్నారు. ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను గెలిపించండి. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు. ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళైతే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా మూడో దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేమని కోరుతా ఉన్నారు. 2027 కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడారు. తాను భగవంతుడు మహాదేవుడు నగరానికి వచ్చినప్పుడల్లా తన హృదయంలో ఎల్లప్పుడూ భక్తి మరియు ఆయన ఆశీర్వాదం కోసం ప్రార్థన ఉంటుందన్నారు. రాబోయే కాలంలో తమ కుంభమేళా జరుగుతుందని అన్నారు. 2027లో సాధువుల ఆశీర్వాదాలు మరియు స్థానిక ప్రజల మద్దతుతో తమ పరిపాలన అందరితో పాటు కుంభమేళా వైభవంగా నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు. महादेव की नगरी में जब भी आना होता है तो ऐसी मन में अभिलाषा रहती है, प्रार्थना रहती है कि महादेव का आशीर्वाद मिलेगा. महादेव का आशीर्वाद भी लिया है कि सारे काम सारे प्रदेश के अंदर बिना विघ्न बाधा के संपन्न हो. आने वाले समय में हमारा कुंभ मेला हो रहा है. कुंभ मेला की भी सारी तैयारियां निर्विघ्न रूप से पूरी हों. सभी पूज्य साधु संतों का भी, पूज्य महात्माओं का भी आशीर्वाद लिया है हम सब मिलकर 2027 में. सभी पूज्य संतों के आशीर्वाद से, यहाँ के जनता के समर्थन से हमारा शासन प्रशासन सभी लोग मिलकर कुंभ मेले का आयोजन बहुत अच्छा करेंगे, दिव्य रूप से करेंगे, भव्य रूप से करेंगे. और ये हमारे लिए एक बड़ा अवसर है जब पूरे देश और दुनिया के अंदर हमारे राज्य का, हरिद्वार का, कुंभ नगरी का पहले से ही बहुत बड़ा स्थान है. उस स्थान को और विस्तार देने का और लोगों को अच्छे तरीके से यहाँ पर एक आने पर अच्छा महसूस हो, सबकी यात्रा अच्छी हो, सुरक्षित हो,
उसके लिए हम लोग काम कर रहे हैं। టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీవ్ర స్థాయిలో స్పందించారు. మంత్రి హరీష్ రావు మీద కోపంతోనే తాను కాంగ్రెస్ లో చేరానంటూ కవిత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకే తాను తన భార్య నిర్మల కాంగ్రెస్ పార్టీలో చేరామని జగ్గారెడ్డి తెలిపారు. అంతేకాదు తప్ప హరీష్ రావుపై కోపంతో కాదు అని ఆయన వివరించారు. ఆ సమయంలో కవితకు రాజకీయాల్లో ఓడమాలు కూడా తెలియవని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూతురు కాబట్టి ఆమె లీడర్ అయ్యారని, తాను మాత్రం స్వయంగా ఎదిగారని అన్నారు. మీ ఇంటి పంచాయతీలో నన్నెందుకు ఇరికిస్తారని కవితను ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అని హితు అది పొలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నా. ఇప్పుడు ఆమె ఎవరు? కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది. జగ్గారెడ్డి ఎవరు? జగ్గారెడ్డి నేను లీడర్ని. కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి ఉంటే కవిత లేదు. కాబట్టి నేను ఏమంటున్నా, పదే పదే కేసీఆర్ కూతురు అని అంటున్నా. లేదు కదా, నువ్వు కేసీఆర్ కూతురువే, దట్స్ ఆల్. ఇక నువ్వు మీ అయ్యని ఎందుకు అట్లా అంటున్నావు, అది మీ వ్యవహారం. కానీ మమ్మల్ని ఎందుకు ఇరికించుకుంటున్నావు అలా? అది పద్ధతి కాదు కదా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. నేను అందులో పోవడానికి ఇక అది చెప్తా, కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం. నేను అలా ఇళ్ళకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సాబే. ఇక వైసీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితర పార్టీ నేతలు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలం కారణంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని నేతలు పేర్కొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి కంటే నేనే చేస్తానని చెప్పే విధంగా ఏదో అనేక కార్యక్రమాలు చేపడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 ఉండేది. కానీ మన రాష్ట్రం విడిపోయినా కానీ తెలంగాణ జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళ యొక్క అవతరణ దినోత్సవం చేసుకుంటుంటే గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఆ జూన్ 2ని ఏదో దిక్కుమాల దినంగా సాగించేవాడు తప్ప నవంబర్ 1ని ఆపేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు, అవన్నీ కూడా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయించాలనగానే ఆయన ముఖ్యమంత్రిగా ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 అని చెప్పి జీవో ఇచ్చి అఫీషియల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్సవాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోయిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి నవంబర్ 1 కూడా మర్చిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను అది అమరావతిలో స్థలం కేటాయించాను, దాంట్లో మీరు విగ్రహం పెట్టుకోండి అని చెప్పని ప్రతి వీధిలో కూడా చందాలు అడిగే విధంగా ప్రతి వీధిలో కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు చెప్పి చందాలు వసూలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నేను గతంలో మొన్న కూడా చెప్పాను మీకు, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడానికేమో 11 కోట్ల రూపాయలు డిపిఆర్ తయారు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే ఏ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా? అంత స్తోమత లేదా రాష్ట్ర ప్రభుత్వానికి? స్థలం కూడా నామకాగ్గా ఏదో ఒక చీలిక మొక్కలాగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక విగ్రహాన్ని తీసుకోవడం, ఆ విగ్రహం పెట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మీటింగ్ పెట్టడం, డబ్బులు వసూలు చేయడం. అంటే పొట్టి శ్రీరాములు గారిని ఈ రోజుకి రోడ్డు మీదకి ఇచ్చేస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది. ఇప్పటికి కూడా నేను మొన్న చెప్పినప్పుడు కూడా వాళ్ళు చలనం రాలా. అటు వినుకొండ అని ఇటు మాచర్లు అని చెప్పని ప్రతి విలేజ్లో కూడా మీటింగ్లు పెట్టడం, మేము విగ్రహం పెడుతున్నాం డబ్బులు ఇవ్వండి, అడుక్కు డబ్బులు ఇవ్వండి అని చెప్పని వారి పేరు చెప్పుకొని ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకంటే బాధాకరం ఏమైనా ఉందా?
ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి గెలిచిన సర్పంచ్లకు అండగా ఉంటామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి ఏదో ఒక కేసులో ఇరికించి మిమ్మల్ని సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారని, కానీ మీరు ఎవరికి భయపడొద్దని సూచించారు. ఈ ప్రభుత్వంలో ఇంకో 2.5 ఏండ్లు మాత్రమే పనిచేస్తారని, మళ్లీ మన ప్రభుత్వంలో ఇంకో 2.5 ఏండ్లు పనిచేస్తారని పేర్కొన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వస్తే తమ నాయకులు లీగల్ సెల్ మీకు అండగా ఉంటారని భరోసానిచ్చారు. గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది 2.5 ఏండ్లే. మళ్ళీ అటెన్గా వచ్చే గవర్నమెంట్లో, మన గవర్నమెంట్లో మళ్ళా 2.5 ఏండ్లు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా, కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్కి ఏముండదు, వీళ్ళది అటెన్కా ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగ వస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఏమన్నా అయ్యా కూడా ఆపలేడు. అది కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబెడతందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. ఇక మన జిల్లా గింతనే జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు. లక్ష్మీ నరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లో చిన్న, ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది, మళ్ళా జోరుదారు గెలుస్తాం, నాకే అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి, మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైకాపా నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను తాకట్టు పెట్టి 9% పైగా వడ్డీతో 5,750 కోట్లు రుణం సమీకరించారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఇదే బెవరేజెస్ బాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మకానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తుందని దుయ్యబట్టారు. అంటే ఫ్రంట్ పేజీలో హెడ్ లైన్స్ లో ఈ విధంగా వస్తుంది, మళ్ళీ లోపల పేజీలో తగ్గకుండా మళ్ళా ఈ విధంగా వస్తుంది అన్నమాట. దాంట్లో మళ్ళా ఏమని, ప్రభుత్వ ఆదాయాన్ని మళ్లించి ఇలా కార్పొరేషన్ల నుంచి రుణాలు సమీకరించడం రాజ్యాంగ విరుద్ధమని సాక్షాత్తు కేంద్రం పేర్కొంది. కేంద్రం ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అంతేకాదు ఏపీ కార్పొరేషన్లు రుణాలు ఇచ్చే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకులకు హెచ్చరించింది. ఇదేమండి ఇప్పుడు మీరు చేసిండేది? అంటే మీదేమైనా కొత్త పద్ధతే? అసలు నిజం చెప్పాలంటే ఇంతవరకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, అసలు ఇంతవరకు కూడా మీరు అసలు జీవో కూడా బయట కనపడడం లేదు. దీనికి జీవో కనపడడం లేదు, గ్యారంటీ కనపడడం లేదు. మామూలుగా అయితే ఒక జీవో ఇవ్వాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మాకైతే కనపడలే. బయట ఉంటే మీరు రిలీజ్ చేయండి. లేదు గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? క్యాబినెట్ ఇవ్వాలి. ఈ మధ్య జరిగిన క్యాబినెట్ ఆమోదంలో, మామూలుగా క్యాబినెట్ జరిగిన తర్వాత ఐఎన్పిఆర్ మంత్రి బయట బ్రీఫింగ్ ఇస్తారు మీడియాకు. ఆ బ్రీఫింగ్లో మాకైతే విన్నట్లు మరి మాకు తెలీదు మీరు గ్యారంటీ ఇచ్చినారని చెప్పేసి. అదేవిధంగా ఇది ఎవరండి, ఆంధ్రజ్యోతి, అప్పుల కోసం కొత్త కిక్కు. దీన్ని ఏమంటారంటే, కిక్కు కాక ఏమంటారు దీనికి ఏమన్నా వేరే పదం పెట్టాలనా? దీంట్లో ఏమి, కాసుల కోసం మరో రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం, స్పెషల్ మార్జిన్ భారీగా పెంపు, స్పెషల్ మార్జిన్. ఓహో, అంటే ఇప్పుడు మీరు స్పెషల్ మార్జిన్ కాదా మీరు పెట్టిండేది? మీరు ఏం మార్జిన్ పెట్టినారు? మీరు పెట్టిండేది స్పెషల్ మార్జినే కదా. మళ్ళీ అప్పుడు కిక్కు రావడం ఏమి, ఇప్పుడు కిక్కు రాకపోవడం ఏమి? మళ్ళా లోపల అంటే బయట పెద్ద పేజ్ ఇట్లా ఉంటుంది, లోపల మళ్ళా ఫుల్ పేజ్ మళ్ళా ఏమని, అప్పుల కోసం కొత్త కిక్కు. మళ్ళీ మొత్తం చార్ట్లు గీట్లు అన్ని రకరకాలు అప్పుల కోసం కిక్కు. మళ్ళీ ఈనాడు, అప్పు మీద ఖర్చు మాది, అప్పు మీది ఖర్చు మాది. అబ్బా, కార్పొరేషన్ల పేరిట రుణాలు, దీన్ని ఏమంటారు? ఏపీబీసీలు ఏమండి? ఇది ప్రైవేట్ కంపెనీనా?
వాటిని వాడుకునేదే ప్రభుత్వమే, వాటిని వాడుకునేది ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? మేము వాడుకుంటున్నామా? దీనిలో తిరిగి గత వారం కాస్త శాంతించినట్లు కనిపించిన పసిడి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే పైకి ఎగబాకాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే ఏకంగా 820 మేర పెరిగి రికార్డు స్థాయిలో 1,34,730కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ధర 720 మేర పెరిగి 1,23,500కు చేరుకుంది. వెండి ధరలకు రెక్కలొచ్చాయి. సుమారు 3,000 మేర పెరిగి 2,09,00కు చేరుకైంది. చెన్నైలో 10 గ్రాములు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర గరిష్టంగా 1,35,930కి చేరుకుంది. ఢిల్లీలో 1,34,880గా ఉంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 1,34,730గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర చెన్నైలో 1,24,600కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,23,500గా ఉంది. వెండి ధరలు నేడు భారీగా ఎగబాకాయి. పలు నగరాల్లో 2 లక్షల మార్కును దాటేశాయి. చెన్నైలో గరిష్టంగా కేజీ వెండి ధర 2,13,000 తాకింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్ లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేసి ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు సఫారీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలా 2 వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించారు. హార్దిక్ పాండ్యా, శివన్ దూబే చెరో వికెట్ తీశారు. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. శుభ్మన్ గిల్ రాణించాడు. చివర్లో తిలక్ వర్మ, శివన్ దూబే లాంఛనాన్ని పూర్తి చేయడంతో భారత్ 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ అమెరికా బంధం చల్లబడింది. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన. మోదీ తేరీ ఖబర్ కుదేగి నినాదాలు చేసినందుకు కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పెద్ద ఎత్తున విదేశీ మాదక ద్రవ్యం ఆదా అయింది స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. బృందావన్లోని బాంకి బిహారీ ఆలయ నిర్వహణకు సంబంధించిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు. మధుర జిల్లా మెజిస్ట్రేట్ ఆలయ నిర్వహణ కమిటీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ. మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించండి ప్రజలను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్. రెండు 2027 కుంభమేళా వైభవంగా నిర్వహించబడుతుంది స్పష్టం చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామే. మీ ఇంటి పంచాయతీలో నన్నెందుకు లాగుతారు కవితపై జగ్గారెడ్డి ఆగ్రహం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి నివాళులర్పించిన వైసీపీ నేతలు.
ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి గెలిచిన సర్పంచులకు అండగా ఉంటాం. భరోసానిచ్చిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రివర్గం ఆమోదం లేకుండానే కూటమి ప్రభుత్వం అప్పులు. వైకాపా నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్. దేశంలో మరింతగా పెరిగిన బంగారం ధరలు, 2 లక్షల మార్కు దాటిన వెండి. ధర్మశాల టీ20లో టీమిండియా ఆదర్శ్. దక్షిణాఫ్రికాపై ఘన విజయం, 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.